స్నోరింగ్ గురించి చెప్తూనే ఉంటాను. దిస్ ఏంటిది అంటే ఇది స్లీప్ టెస్ట్ అండి. ఇప్పుడు స్నోరింగ్ వస్తున్న వాళ్ళైనా స్నోరింగ్ నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ స్లీప్ యాప్నియా అనేది వెళ్తూ ఉంటారు. మీకు తెలిసిందే స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటాయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, మధ్యరాత్రిలో లెగిసిపోతూ ఉంటారు. దీనివల్ల హార్ట్ అటాక్స్ అండ్ బీపీలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఈవెన్ షుగర్ కూడా. ఇది అంత ఇంపార్టెంట్ ఆ స్లీప్ టెస్ట్? ఎస్ అండి. స్లీప్ టెస్ట్లోనే ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ స్లీప్ టెస్ట్ ఉన్నాయి. ఇది ఐదర్ హోమ్లోనైనా చేసుకోవచ్చు ఆర్ స్లీప్ ల్యాబ్స్ అని కూడా ఉంటాయి మాది. ఇలా ఫిక్స్ చేసి పడుకోబెట్టి మీ సాచురేషన్స్ అనేవి పడిపోతున్నాయి, ఎన్నిసార్లు స్నోరింగ్ వస్తుందని కూడా చెప్పేసి ఏమవుతుంది అంటే మీ సివియారిటీ ప్రకారం గ్రేడింగ్ కూడా వచ్చేస్తుందండి. ఆటోమేటైజ్డ్ రిపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది. దాంట్లోని మొత్తం ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్నిసార్లు ఆగింది ఆక్సిజన్, ఎన్నిసార్లు ఊపిరి తీసుకోలేదని కూడా తెలుస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయొచ్చండి, ఎస్పెషలీ స్నోరింగ్కి, స్లీప్ యాప్నియాకి. అది నెగ్లెక్ట్ చేయకండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు.